మార్చి నెల స్టార్టింగ్లోనే ఎండలు ఈ రేంజ్లో ఉన్నాయంటే ఇంకా మే నెలలో ఇంకే రేంజ్లో ఉంటాయో. మరి సమ్మర్ స్పెషల్ కుల్ఫీ ఐస్ క్రీమ్స్ ప్రిపేర్ చేసేసుకుందామా. ఇవాళ రెసిపీ వచ్చేసి సేమియా పాల ఐస్ కుల్ఫీ అండి. పావు కప్పు సేమియాని ఉడికించుకొని వెంటనే చన్నీళ్ళు వేస్తే సేమియాలు పొడి పొడిలాడుతూ వస్తాయి. సైడ్కి ఉంచుకోండి. అదే కడాయిలోకి 1/2 లీటర్ వరకు ఫుల్ క్రీమ్ మిల్క్ని వేసేసి ఒక 2-3 పొంగులు రానిస్తే ఇవి పర్ఫెక్ట్గా బాయిల్ అవుతాయండి. ఇప్పుడు ఇందులోకి మీ తీపికి తగ్గట్టుగా ఒక 4-5 స్పూన్ల వరకు చక్కెర అయితే వేసేసుకోండి. చక్కెర వేసి బాగా కలిపేసుకుంటే చక్కెర మెల్ట్ అయిపోతుంది. ఇదే టైంలో ఒక 2 టీ స్పూన్ల వరకు మిల్క్ పౌడర్ వేసుకోండి. మిల్క్ పౌడర్ మీ దగ్గర ఉంటేనే వేసుకోండి. ఇది వేస్తే మనకి కుల్ఫీ ఐస్ క్రీము చాలా చిక్కగా వస్తుందన్నమాట. ఇలాచీ పౌడర్ కూడా వేసేసి బాగా చల్లారిన తర్వాత ఇలాంటి కుల్ఫీ మౌల్డ్స్లోకి ముందుగా సేమియాని వేసేసి మనం ప్రిపేర్ చేసిన పాలు కూడా వేసేసి డీప్ ఫ్రీజర్లో ఒక 6 to 8 అవర్స్ ఉంచితే ఇవి త్వరగానే గడ్డకడతాయండి. డీమోల్డ్ చేసే ముందు ఒక 10 సెకండ్లు వాటర్ మీద ఉంచితే ఈజీగా డీమోల్డ్ అయ్యి వచ్చేస్తాయండి. పిల్లలైతే భలే ఎంజాయ్ చేస్తూ తినేస్తారు. చాలా టేస్టీగా ఉంటాయండోయ్.